23 మంది యోధులకు పంచముఖం పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు సర్వేందుముఖి అన్నాడు. అంటే పరులకు మనం మంచి చేస్తే పంచభూతాలు కూడా సహకరిస్తాయంట. అలాగే ఈ యొక్క ప్రజల యొక్క సంక్షేమం లక్ష్యంగా పెట్టుకోవడం అనేది ఆ ప్రభుత్వం యొక్క ధర్మం. అలాగే ప్రజలకు మేలు చేసిన వారికి ప్రపంచంలో ఎదురుండదు. అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల హితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వాడు శాతవాహన క్షీర సాగర సంజయుడు వెళ్ళిపోతాడు. ఆయన జీవ సమాధులు అది తెలియక భక్తిలో అతను వెళ్ళిపోతాడు భూముల కోసం. అంటే ఎక్కడ బనగానపల్లి, ఎక్కడ కందిమల్లయ్యపల్లి, ఎక్కడ బనగానపల్లి 120 క్రోసులు అన్నాను. అలాగే ఎక్కడ తెలంగాణలో కరీంనగర్లో ఈ కోటిలింగాల, ఎక్కడ మెదక్లో కొండాపూరు, ఎక్కడ అమరావతి, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ ప్రతిష్టానపురం. ఒక కోటిలింగాల్లో పుట్టి వాళ్ళ అమ్మగారు ఊరైన అక్కడ ఆవిడ గురుడు పోసి మీ పుత్ర శాతకర్ణి వాడిద్దరికి సభాముఖంగా నా నివాళులు అర్పిస్తున్నాను, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. భావస్వరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే ఒక మనిషి పూర్వజన్మలో తన కర్మఫలంగా ఈ జన్మలో కొంతమందిని, ఆ జన్మలో ఒకళ్ళిద్దరినో పొందగలుగుతాడు. కానీ ఇంతమంది, ఇన్ని లక్షల కోట్ల మంది అబ్బాయిని పొందడం అంటే, నేను ఇంకా బసవరామతారకం కదా, నేను నాన్నగారు పెట్టిన పేరు అంటే అది పూర్తిగా ఆవిడికి. ఎందుకంటే బసవరామతారకం నాన్నగారు రామారావు గారు, ఆ రామ అనేది ఆవిడికే అంకితం ఆవిడ పేరు, నా పేరు ఉండకూడదని ఆయన బసవ తారకం పెట్టడం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది చేసినా ఆయన దాంట్లో ఎంతో అర్థం, పరమార్థం ఉంటుంది నాన్నగారు చేసిన దాంట్లో. అలాగే నేను కూడా నా అబ్బాయి మోక్షజ్ఞకి నాన్నగారు మోక్షజ్ఞ అని పెట్టారు పేరు. తారక రామ తేజ, తారక రామ అని పెట్టింది నేను దానికి. అంటే ఎందుకో ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ వరవడి ఎప్పటి నుంచో మొదలైంది. అలా ఇవాళ ఈ సినిమా చేయడం కూడా, ఎందుకంటే నేను నా 100వ సినిమా ఇది. 100వ సినిమా అంటే నాన్నగారు అప్పుడు మరి నా చదువు, నేను చిన్నప్పటి నుంచే ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనే నాకు గురువు, దైవం అంతా ఆయనే, తండ్రి. అటువంటిది నాకు సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అటువంటిది ఆయన కాదు, చదువే ముఖ్యమని, లేకపోతే ఈ పాటికి 250 సినిమాలు అయిపోయినాయి. ఎన్ని చేశావన్నది ఇంపార్టెంట్ కాదు, దేశానికి ఏం చేసిందని కాదు, నువ్వు దేశానికి ఏం చేశావన్నది ముఖ్యం. అలాగే ఎన్ని సినిమాలు చేశా, అలాగే నా అభిమానులు నా కష్టాల్లో కూడా నాకు తోడుతున్న నా అభిమానులు. నేను చెప్తాను, న్యాయేణ మార్గేణ మహి మహేషాం గోబ్రాహ్మణే నిత్యం లోక సమస్త సుఖినో భవంతు. అలాగే అందరూ బాగుండాలని, కేవలం సినిమా కాదు, సినిమా మన ట్రైలరు, టీజరు, దాంతో ట్రైలరు, పాటలు ఇప్పుడు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని మన వాళ్ళంతా, యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ప్రజలంతా కూడా, అలాగే మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడున్నా, విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. పాటలు వినడానికి చాలా బాగున్నాయి, ట్రైలర్స్ నవ్వుతున్న భవిష్యత్తు అని ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. సినిమా తప్పకుండా బాగుంటుంది, అద్భుతంగా తీర్చిదిద్దారు నిర్మాతల వాళ్ళ ఖర్చు విషయాలు అయితేనేమి, లేకపోతే దర్శకుడు ఆయన. ఎందుకంటే ఆయన ఇది ఒక అద్భుత కల్పన. ఎందుకంటే చెప్పా కథ చాలా తక్కువ ఉంది ఆయన గురించి అని, ఎంతో బాగా దాన్ని ఆయన అయితేనేమి, లేకపోతే మన సాయి మాధవ్ గారు రైటర్ గారు అయితేనేమి, డైలాగ్స్ అద్భుతంగా చాలా బాగా చూశారుగా. ట్రైలర్లో ఒక డైలాగు, మన నూతన నిర్మాణమైన భారత జాతిని పరదేశ రక్తంతో ప్రక్షాళన చేద్దాం, దొరికేటి వాడిని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం, ఏది ఏదైనా దేశ. ఎందుకంటే వాళ్ళు అడగగానే కూడా ఎంతో అద్భుతమైన సినిమా ఇది. 2 రాష్ట్రాలకు సంబంధించిన గౌతమిపుత్ర శాతకర్ణి. వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం అంటే ఇటువంటి మంచి చిత్రాలని ప్రోత్సహిస్తాం అని వాళ్ళు మాకు వెన్ను తట్టి, మేము అడగగానే వెంటనే మాకు ఎగ్జంప్షన్ ఇచ్చినందుకు వాళ్ళకి మా చేసాం. అప్పుడు దేశమంతా వర్షం పడుతుంది, దేశంలో ఉన్న అవుట్డోర్ షూటింగ్ అన్ని క్యాన్సిల్ అయినాయి, ఒక గౌతమిపుత్ర శాతకర్ణి తప్ప. 26 రోజులు ఒక్క రోజు కూడా వర్షం పడుతుండింది. బయట షూటింగ్ చేస్తున్నప్పుడు కదా, గోపురాలు వీటి కింద కాకుండా చేస్తున్నప్పుడు కూడా
కరెక్ట్ గా మా భోజన సమయానికి వర్షం పడేది, వెళ్ళి భోజనం చేయండి కష్టపడుతున్నాను. లేకపోతే కెమెరామెన్ ఏదైనా నేల తడపాలంటే నీళ్లతో మామూలుగా లైట్ రిఫ్లెక్షన్ రాకుండా అటైతే తడపాలంటే వర్షం పడేది, పడే అయిపోయేది, వెంటనే షాట్ తీసుకోమని. చాలా అద్భుతంగా ఈ చిత్రానికి అక్కడ కూడా జార్జియా